ముందుగాల పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయరి, అట్నే ఒక లైక్ కొట్టి వీడియో చూసుడు స్టార్ట్ చేయరి. చలో, ఈ వీడియోలో మనం పిఠాపురం ఎమ్మెల్యే గారు అదే మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి శాలరీ ఎంత ఉండబోతుంది అండ్ ఆయన 100% శాలరీ తీసుకుంటా అన్నాడు కాబట్టి ఆ టాపిక్ మాట్లాడదాం. దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి టాపిక్ మాట్లాడతాం. ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి టాపిక్ తోటే స్టార్ట్ చేద్దాం. 110% ఉప ముఖ్యమంత్రి కన్ఫర్మ్. చిరంజీవి గారి లీక్స్ ఉంటాయి కదా, చెరువు లీక్స్, ఆయన ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి పెట్టిర్రు ఆయన ఒకటి, కాబట్టి అది కన్ఫర్మ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక ప్రశ్నించే గొంతు, ఒక గట్టిగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని మీద ప్రతిస్పందించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆపోజిషన్ లీడర్గా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. మీరేమంటారో చెప్పండి. ఉప ముఖ్యమంత్రి పదవికి ఏదైనా వాల్యూ ఉందంటే ఏం లేదు, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేవాడు జస్ట్ ముఖ్యమంత్రి లేనప్పుడు ఆయన ఎటన్నా ఢిల్లీ టూర్కో ఎక్కడికైనా వేయినప్పుడు జస్ట్ సంతకాలు పెట్టడానికో లేదంటే అసలు నిర్ణయాలు తీసుకోవడానికి ఏ ఆప్షన్ ఉండదు, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఆబ్సెన్సీలో జస్ట్ ప్రజెంట్ సార్ అనడానికి తప్ప దేనికి పనికిరాని పదవి. హోమ్ శాఖ లాంటిది, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇట్లాంటి పదవులు ఏమన్నా వస్తే ఏమైనా సంస్కరణలు చేయడానికి కానీ ఏదన్నా రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి పెద్ద స్కోప్ ఏమి ఉండదు అని నా ఫీలింగు. మీరేమంటారు కింద కామెంట్ చేయరు. ఉప ముఖ్యమంత్రి బెటర్ అంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రితో సమానంగా వాల్యూ ఇస్తున్నట్టుగా ఉంటుంది కానీ అక్కడ ఏం ఉండదు. ఇక్కడ తెలంగాణ ఉప ముఖ్యమంత్రులుగా పాతోళ్ళు చేసిన వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేయగలుగుతారు, చేయలేరు. ఓకే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఆపోజిషన్ లీడర్ అయితే ఏకి పాడేయచ్చు. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా ఫ్రెండ్లీ కూటమైంది కాబట్టి అది జరగకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం. ఒక ఎమ్మెల్యే సాబ్ లెక్క పవన్ కళ్యాణ్ గారి శాలరీ 1,25,000 రూపాయల వరకు వస్తుంది. అండ్ అలవెన్సులు ఇంకొక 50,000 వస్తాయి, 1,75,000 వరకు వస్తాయి. అండ్ దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సులు ఉంటాయి. కాన్స్టిట్యూషన్ అలవెన్సులు అని, కన్వీనియన్స్ అలవెన్సులు అని, సెక్రటేరియట్ అలవెన్సులు అని, విమాన ప్రయాణాలు ఫ్రీగా ఉంటాయి. దాంతోపాటుగా ట్రావెలింగ్ కోసం వెహికల్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, అండ్ లేదంటే వెహికల్ అలవెన్సులు ఇస్తుంది. సరే, రఫ్గా మినిమం అయితే 1,75,000 వరకు శాలరీ ఉంటుంది. డిప్యూటీ సీఎం అయితే 2.5 లక్షల వరకు సంపాదిస్తారు అనుకుందాము. ఇక సీఎం సాబ్ శాలరీ ఎంత ఉంటుంది? 3,35,000. ఏపీలో 3,35,000 రూపాయల జీతం వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా సవరించే ఛాన్సెస్ ఉంటాయి, అంటే కాలానుగుణంగా రేట్లు పెరుగుతున్న దాన్ని బట్టి సవరించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో కంప్లీట్ శాలరీ తీసుకుంటాను, నేను అసలు ఇడిచిపెట్టాను అన్నారు. అండ్ ఎందుకు అన్నారంటే, పోయినసారి సీఎంగా ఉన్న జగన్ గారు 1 రూపీ మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముని నేను జనాల కోసం ఖర్చు పెడతా కాబట్టి నేను 1 రూపాయి శాలరీ మాత్రమే తీసుకుంటున్నా అని చెప్పి తీసుకున్నారు. అట్లా ఇదివరకు ఎన్టీ రామారావు గారు కూడా 1 రూపాయి శాలరీ తీసుకున్నారు. కాకపోతే దానివల్ల జగన్ గారికి అయితే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది, మీకు తెలుసు కదా. ఆ శాలరీ తీసుకోవడం కంటే బయట స్కాములు చేయడము, బాగా సంపాదించడం ఎక్కువ అయింది అనే పాయింట్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఆ 1 రూపీ తీసుకుంటే అలవెన్సులు అన్నీ ఉంటాయి. ట్రావెలింగ్ అలవెన్స్, క్వార్టర్స్ అలవెన్స్ అండ్ ఫోన్ అలవెన్స్, ఇట్లా ప్రతి అలవెన్సులు ఉంటాయి కదా, లక్షల రూపాయలు ఉంటాయి అక్కడ అలవెన్సులు. ఈ ఇది 1 రూపీ శాలరీ అని చెప్పి తీసుకోవడం పెద్ద విషయమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎమ్మెల్యే శాలరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు శాలరీ ఎక్కువనో తెలుసా? మన తెలంగాణలో 2,50,000 రూపాయలు శాలరీ ఇస్తారబ్బా ఎమ్మెల్యే అయితే. దాంతోపాటు మళ్ళీ అలవెన్సులు ఉంటాయి, అదంతా మళ్ళీ సపరేట్ అన్నట్టు. ఇక మన తర్వాత ఎవరైనా హైయెస్ట్ ఇస్తున్నారంటే ఢిల్లీ, ఆ తర్వాత బీహార్లో ఇస్తున్నారు, వాళ్ళు కూడా 2,25,000 అట్లా ఇస్తున్నారు. ఇక ఎక్స్ఎమ్మెల్యేల సంగతి ఏంటంటే, నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసినావు అనుకో, తర్వాత అంతా ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నీకు పెన్షన్ వస్తుంది. ఎక్స్ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ పోతుంది. మొత్తం రాయల్ ఉంటుంది అన్నట్టు. నువ్వు ట్రై చేస్తా అంటే ట్రై చేయి ఎమ్మెల్యే కానీ. ఏమంటావు? ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టే ప్రయత్నం చేయి. ఉంటాం మళ్ళా.